సాత్వికుడు అని మోషే గురించి చెప్పబడినటువంటి మాట యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా? దేవుడు చెప్పమన్న మాట మాత్రమే చెప్పేవాడు సాత్వికుడు. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పమంటే దాన్ని చెప్పేవాడే సాత్వికుడు. దేవుడు చెప్పొద్దన్న దాన్ని చెప్పకపోవడం, దేవుడు చెప్పమన్న దాన్ని చెప్పడం, దేవుడు మాట్లాడమన్న దాన్ని మాట్లాడడం, దేవుడు వద్దన్న దాన్ని మాట్లాడకుండా ఉండడం. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఈరోజు మనకి ఏమర్థమవుతుందంటే జ్ఞాని మౌనంగా ఉండును, జ్ఞాని మౌనంగా ఉండును అంటే జ్ఞాని అంటే మాట్లాడని వాడు కాదు. అర్థం ఏంటి? అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు అని అర్థం. ఆ దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడేవాడు అని అర్థం. ఎందుకంటే దేవుని ఇల్లు కట్టబడేదే జ్ఞానంతో. దేవుని ఇల్లు కట్టబడేది ఎంతో? జ్ఞానమే లేకపోతే ఎవరి ఇల్లు కట్టబడదు? జ్ఞానం ఇల్లు కట్టబడదు. సో వీడు మాట్లాడకుండా ఉమ్మని ఉన్నాడు అనుకోండి, వీడు జ్ఞానం ఎందుకు అవుతాడు? మొద్దవుతాడు. ఏమవుతాడు? మొద్దవుతాడు. రాదు కాబట్టి మాట్లాడలేనివాడు అవుతాడు. నిజంగా కట్టాల్సిన టైంలో కట్టాలి, మాట్లాడాల్సిన టైంలో ఏం చేయాలి? విత్తుడికి సమయం ఉంది, కోసేదానికి సమయం ఉందని బైబిల్ చెప్తుంది. అలాగే సాత్వికుడు అంటే దేవుని దృష్టిలో దేవుడు చెప్పిన దాన్ని మాట్లాడడం, దేవుడు వద్దన్న దాన్ని మాట్లాడకుండా ఉండడం.